హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో పరమాన్నం. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. పరమాన్నం చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు బియ్యంని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకొని మనం రైస్ ఎలా అయితే వండుకుంటామో అలా వండుకోవాలి. అన్నం ఉడికాక మనం ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మొత్తం అంతా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక మనం ఇందులో 1 కప్పు పాలు వేసుకోవాలి. పాలని వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పాల పరమాన్నం చేసేటప్పుడు మనం పాలు ఎక్కువగానే వేసుకోవాలి. పాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల పరమాన్నం రుచిగా వస్తుంది. అన్నం కాస్త దగ్గర పడ్డాక ఇందులో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేశాక 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాల పరమాన్నం రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కాజు, కిస్మిస్, ఇలాచీ కూడా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే పాల పరమాన్నాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.